హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారండి? ఈరోజు లాగ్ ఏంటంటే రొటీన్ మార్నింగ్ లాగేనండి. ఇప్పుడు ఇంటి ముందర చెట్లు చూపిస్తున్నాను చూడండి. పొద్దున్నే అనమాట. దగ్గర అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. డైలీ కూడా 5 గంటల నుంచే ఇలా పాటలు పెడతారండి, దేవుని పాటలు అయితే కనుక. మార్నింగ్ ఇంటి ముందర క్లీన్ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్లో నుంచి పాటలు వస్తూ ఉంటాయండి. మనం క్లీన్ చేసుకుంటా ఆ పాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. నాకైతే కనుక తులసి కోట ముందరైతే ముగ్గేస్తున్నానండి. నాకు పెద్ద ముగ్గులు అయితే రావండి. ఇలా చిన్న ముగ్గులు అయితే డైలీ అయితే కనుక ఇలా చిన్న ముగ్గులు వేసుకుంటాను. తులసి కోట ముందు ఇంటి ముందర కూడా నేను చిన్న ముగ్గులే వేసుకుంటానండి. ఎప్పుడైనా పండుగల టైంలో అయితే కనుక పెద్ద ముగ్గులు వేసుకుంటాను. ఫ్రైడే టైంలో కానీ లేదంటే సంక్రాంతి రోజు అయితే పెద్ద ముగ్గులు నేర్చుకొని వేసుకుంటానండి. ముగ్గులను యూట్యూబ్లో చూసి వన్ డే అంతా నేర్చుకొని సంక్రాంతి రోజు అయితే వేసుకుంటానండి. ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని వంటగదికి వచ్చానండి. నైటే స్టవ్ అంతా కడిగి సామాన్లన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టుకుంటానండి. అయినా కూడా మార్నింగ్ లేవగానే స్టవ్ని తుడుచుకోవాలండి. వంట ఎప్పుడు చేసినప్పుడు కూడా ఇలా స్టవ్ తుడుచుకొని చేసుకుంటే తొందరగా అయిపోతాయి. మనకు చేసే వంటలు కూడా టేస్టీగా వస్తాయని అంటారండి పెద్దలైతే కనుక. అందుకని నేను మార్నింగ్ కూడా ఇలా స్టవ్ అంతా తుడుచుకొని స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. మా సైడ్ అయితే వీటిని మొట్టికాయలు, చోలేకాయలు అంటూ ఉంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్లో చెప్పండి. ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబు బస్సు అయితే కనుక 7:30కే వస్తుంది. 7:30 లోపలే నాకు కర్రీ అవ్వాలి, అన్నం అవ్వాలి, తర్వాత టిఫిన్ కూడా అవ్వాలండి. ఈ 3 కూడా అయిపోవాలన్నమాట. ఎందుకంటే మా బాబు బస్సు అయితే ఫస్ట్ ట్రిప్ 7:30కి వస్తుంది. ఫస్ట్ బాబు అయితే కనుక 7:30కి అంతా వెళ్తాడండి. చిన్న బాబు అయితే కనుక 8:30కి వెళ్తాడు. తనకు లేట్ అయినా పర్లేదండి. పెద్ద బాబుకి అయితే ఖచ్చితంగా కావాలంటే 7:30 లోపలే నేను కర్రీ మొత్తం ముగించేసుకోవాలన్నమాట. అందుకని నేనైతే గోరుచిక్కుడుకాయ కర్రీ చేశానండి ఈరోజు అయితే కనుక. అందులోకి మసాలా అయితే కనుక పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి, వేయించుకున్న పల్లీలు, 4-5 పచ్చిమిర్చి, గుప్పుడు కొత్తిమీరని వేసుకోండి. ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మా అమ్మమ్మ స్టైల్లో అండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ కూడా ఇలాగే చేస్తానండి నేనైతే కనుక. ఇక రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఎప్పుడు కూడా పెద్దోళ్ళు వంటలు చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. మనం వంటలు చేస్తే అంత టేస్టీగా ఉండవు అంటారు కదండి. అదేం లేదండి. పెద్దవాళ్ళైతే కొన్ని చిన్న టిప్స్తో చేస్తారన్నమాట. అందుకే అంత టేస్ట్ వచ్చేది. నేను ఇప్పటికి కూడా నా స్టైల్లో ఎప్పుడూ కూడా ఈ కర్రీస్ చేయలేదండి. మా అమ్మమ్మ స్టైల్లో లేదంటే మా అమ్మ స్టైల్లోనే ఈ కర్రీస్ చేస్తాను. అందుకేనండి మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే కర్రీస్ అంటే చాలా ఇష్టము. అన్నీ పాతకాలం పద్ధతిలోనే ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగానే ఆయిల్ బాగా వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని వేసి వేయించుకున్నాక గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకొని మసాలా పేస్ట్ను వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకున్నాక 3 కప్పుల నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీను రైస్ అయిపోయినాయి కదండి. ఇక టిఫిన్కి అయితే నేను ఉగ్గాని చేస్తున్నాను. ఈ ఉగ్గాని అనేది రాయలసీమ ఫేమస్ ఉగ్గాని అండి. మా ఇంట్లో మా ఆయనకైతే చాలా ఇష్టము. వీక్లో అయితే నేను 2 సార్లైనా చేస్తానండి ఉగ్గాని అనేది. రాయలసీమ వాళ్ళు కాకుంటే కనుక ఎవరైనా ఇలా రాయలసీమకు వచ్చినప్పుడు ఈ ఉగ్గానిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకోండి. ఇవి వేయించేటప్పుడే తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మగ్గించాలండి. ఈ ఉగ్గాని అనేది ఇలా చేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మూత పెట్టుకుంటే కనుక తొందరగా మగ్గుతాయి. ఈ సైడ్ అయితే కనుక నేను కుక్కర్లో కర్రీ పెట్టేశాను. ఇటు చూసారు కదండి, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉగ్గాని ఒకటి రెడీ అయిపో లోపల కర్రీ కూడా ఉడికిపోతుంది. ఇలా స్పీడ్ చేసేస్తానండి. 7:30కి అంతా నాకు అన్నీ కంప్లీట్ కావాలి కాబట్టి స్పీడ్గా చేస్తాను నేనైతే కనుక. ఇలా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్నాక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు అంతా వేసుకున్నాక పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 350 గ్రాముల వరకు బొరుగులు తీసుకున్నానండి. ఆల్రెడీ నానబెట్టుకున్నాను నీళ్ళల్లోనూ.
ఒక 2 నిమిషాల పాటు బొరుగులు నానబెట్టుకొని ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని ఇలా 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మెత్తగా నానిపోతాయి బొరుగులు అనేటివి. ఇలా నానబెట్టుకున్న బొరుగులన్నిటినీ కూడా పోపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే అరనిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఆయనకి ఇష్టం ఉండదండి నిమ్మకాయ పిండితేను, అందుకని నేను పిండుకోలేదు. ఇలా మిక్స్ చేసుకున్నాక చివరిగా పప్పుల పొడిని కలుపుకోవడమే. ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్న బాబుకి అయితే ఉగ్గాని ఇష్టం ఉండదండి. ఉగ్గాని చేసిన రోజైతే కనుక మా బాబుకి హోటల్లో 2 దోశలు తెప్పించాలన్నమాట. ఉగ్గాని అంటే అస్సలు సరిపోదు. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లల క్యారేజ్ అన్నీ కూడా రెడీ చేయాలి. అన్నీ రెడీ చేసి పెట్టానండి. రెడీ చేసి వాళ్ళ బస్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, సింకు నిండా సామాన్లే ఉన్నాయి. ఇక సామాన్లన్నీ కూడా తిక్కుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళకముందు ఒక పని అయితే వెళ్ళిన తర్వాత 2 పనుల్లాగా ఉంటాయండి. సింకు నిండా సామాన్లే ఉన్నాయి, అన్నీ కూడా తోముకోవాలి. ఇలా తోముతున్నానండి. ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటే కనుక బయట వేసుకొని తోముతాను, క్లీన్ అవుతాయండి ఎక్కువగా, ఇలా ఇరుకులో లేకుండా. సామాన్లన్నీ తోమిన తర్వాత ఎండలో అయితే ఒక 2 గంటల వరకు పెడతానండి. నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇంట్లోకి తెచ్చి సర్దుకుంటాను. ఇలా సామాన్లు పని అయిపోతే కనుక సగం పని అయిపోయినట్టుగా ఉంటుందండి. ఇంట్లో సామాన్లు ఎక్కడొక్కడ ఉంటే కనుక అస్సలు దిక్కుదేలదండి. ఏ పని చేయాలన్నా కూడా దిక్కుదేలదు. అందుకని మనం ఎప్పుడూ కూడా వంట అవ్వగానే సామాన్లు కడుక్కోవాలండి. అలా కడుక్కుంటేనే చాలా బాగుంటుంది ఇల్లు. సామాన్లు కడిగిన తర్వాత ఒక టీ తాగాను అనుకోండి, మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది. ఇంకా వేరే పని చేయడానికి అయితే కనుక ఉత్సాహం వచ్చేస్తుందండి. ఈరోజు అయితే కనుక నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నానండి. రోజు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి రోజు కొన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఎన్ని రోజులు పోయినా నేనే క్లీన్ చేయాలి కాబట్టి ఒక రోజులో 2 రోజుల్లో క్లీన్ చేసే పని కాదండి. 2 3 ఉంటే కనుక పని చేసేవాళ్ళు ఒక రోజులోనే 2 రోజుల్లోనే చేసుకోవచ్చు. మనకు ఎలాగో ఈ పని తప్పదు కదా అనుకున్నప్పుడు రోజు కొద్దిగా పని చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ అయితే 20 years బ్యాక్ దండి, అందుకే అలా ఉంది ఫ్రిడ్జ్ అనేది. ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లోకి బట్టలన్నీ వేసానండి. ఇలాగ డైలీ అయితే వాష్ చేస్తానండి నేను. బాత్రూంలో కనుక ఇడ్చిన బట్టలు చూస్తే కనుక మైండ్ అస్సలు పనిచేయదండి, అస్సలు ఇష్టం ఉండదు నాకు అలా ఇడ్చిన బట్టలు చూస్తే కనుక. మీరు కూడా నా అలాగే అయితే కనుక, అంటే ఇడ్చిన బట్టలు చూస్తే సహించకపోతే కనుక నాకు కమెంట్ చేయండి. వెనకలే తాడు కట్టేసుకొని బట్టలన్నీ ఆరేసుకున్నానండి. పని మొత్తం కంప్లీట్ అయింది. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.